అది 2005 దుబాయ్ లోని గ్రాండ్ హయాత్ అనే ఒక లగ్జరియస్ హోటల్లో చాలా గ్రాండ్ గా మహరూక్ ఇబ్రహీం యొక్క పెళ్లి జరుగుతుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ పెళ్లి. పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్స్ కి కూడా ఇన్విటేషన్ అందింది. ఇంతకీ ఆ మహరూక్ ఇబ్రహీం ఎవరో కాదు, దావూద్ ఇబ్రహీం యొక్క కూతురే. ఎస్, దావూద్ ఇబ్రహీం తన కూతురు పెళ్లి దుబాయ్ లో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాడు. అయితే ఈ విషయం ఇండియన్ లెజెండరీ స్పై అండ్ అలాగే ఫార్మర్ ఐబీ డైరెక్టర్ అయిన అజిత్ దోవల్ గారికి తెలిసింది. నార్మల్ డేస్ లో దావూద్ ఇబ్రహీం ని పట్టుకోవడం అనేది అసాధ్యం, ఎందుకంటే అతను అసలు బయట కనిపించడు. ఇక దావూద్ ని పట్టుకోవాలి అన్నా లేపేయాలి అన్నా ఈ పెళ్లి మాత్రమే బెస్ట్ టైం. ఇప్పుడైతేనే దావూద్ అందరి మధ్యలో ఉంటాడు. మరి దావూద్ ని ఎలా పట్టుకోవాలి? అందుకోసమనే అజిత్ దోవల్ గారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. అదేంటి అంటే దావూద్ కి ఒక పెద్ద శత్రువు ఉన్నాడు. ఆయన పేరే చోటా రాజన్. ఇతను కూడా ఒక ఫేమస్ గ్యాంగ్స్టర్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా, అలాగే ఒక గ్యాంగ్స్టర్ ని కూడా ఇంకొక గ్యాంగ్స్టర్ తోనే చంపించాలి అనేది అజిత్ దోవల్ గారి ప్లాన్. అందుకోసమనే అజిత్ దోవల్ గారు చోటా రాజన్ గారితో మీడియేటర్స్ త్రూ కమ్యూనికేట్ చేశారు. ఎలా అయినా సరే దావూద్ ని లేపేయడానికి హెల్ప్ చేయమన్నాడు. అయితే చోటా రాజన్ కావాల్సింది కూడా అదే, అందుకే ఆయన కూడా ఓకే అన్నారు. అండ్ అలాగే తన గ్యాంగ్ లో 2 బెస్ట్ పర్సన్స్ వికీ మల్హోత్రా అండ్ ఫరీద్ తనాషా అనే ఇద్దరు బెస్ట్ షూటర్స్ ని చోటా రాజన్ గారు అజిత్ దోవల్ గారికి అప్పగించారు. వీళ్ళిద్దరు కూడా అజిత్ దోవల్ గారితో ఢిల్లీలో ఒక హోటల్ కి వెళ్లి అక్కడ దావూద్ ని ఎలా చంపాలి అని ప్లాన్ వేస్తున్నారు. అయితే కరెక్ట్ గా అదే సమయంలో ఒక కార్ వాళ్ళున్న హోటల్ ముందు ఆగింది. ఇంతకీ ఆ కార్ లో ఎవరొచ్చారు? అంత బాగా ప్లాన్ చేశాక కూడా అజిత్ దోవల్ ఈ మిషన్ ని ఎలా ఫెయిల్ అయ్యారు? ఆ కార్ లో వచ్చిన వాళ్ళు ఎవరు అండ్ అలాగే ఈ ప్లాన్ ని వాళ్ళు ఎలా నాశనం చేశారు? మీకు తెలుసా, ఈ చోటా రాజన్ అండ్ అలాగే దావూద్ ఇబ్రహీం మంచి స్నేహితులు. ఇద్దరు గ్యాంగ్స్ కలిసే ఉండేవి అండ్ ఇద్దరు కూడా ముంబైని చాలా సంవత్సరాలు ఏలారు. మరి అలాంటి ప్రాణ స్నేహితులు శత్రువులాగా ఎలా మారారు? అసలు మనం దావూద్ ని ఎందుకని పట్టుకోలేకపోయాం? ఒక నార్మల్ కానిస్టేబుల్ కొడుకు మొత్తం బాలీవుడ్ ని ఎలా కంట్రోల్ చేశాడు? అలాగే డి కంపెనీకి ఐపీఎల్ లో ఆర్ఆర్ టీమ్ కి సంబంధించిన బౌలర్స్ బ్యాన్ అవ్వడానికి గల కనెక్షన్ ఏంటి? అసలు అతను చేసిన దారుణాలు ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదొక వీడియోలా కాకుండా ఒక డాక్యుమెంటరీ లా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని కంప్లీట్ గా లాస్ట్ వరకు చూడండి, చాలా విషయాలు తెలుస్తాయి. దావూద్ ఇబ్రహీం డిసెంబర్ 26, 1955 లో మహారాష్ట్రలోని రత్నగిరి డిస్ట్రిక్ట్ లో ఉన్న కేద్ అనే ప్రాంతంలో జన్మించాడు. వాళ్ళ నాన్న ముంబై పోలీస్ లో ఒక హెడ్ కానిస్టేబుల్ అండ్ ఆయన పనిచేసేది సిఐడితో. డిపార్ట్మెంట్ లో కూడా ఆయనకు చాలా రెస్పెక్ట్ ఉండేది. సో ఆయన ఉద్యోగరీత్యా ఈ దావూద్ ఫ్యామిలీ మొత్తం కూడా ముంబైలోని డాంగ్రీ అనే ఒక ప్రాంతానికి షిఫ్ట్ అయ్యారు. అండ్ దావూద్ ఇబ్రహీం కి 10 మంది సిబ్లింగ్స్ ఉన్నారు. అందులో అందరికన్నా పెద్దవాడు షబ్బీర్ ఇబ్రహీం. ఈయన దావూద్ యొక్క క్రైమ్ పార్ట్నర్. వీళ్ళిద్దరు కలిసి చాలా క్రైమ్స్ చేశారు. అయితే దావూద్ పెరిగింది నిరుపేద కుటుంబంలో ఏం కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే. అయితే దావూద్ కి చదువు పైన అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అందుకోసమే స్కూల్ నుండి డ్రాప్ అవుట్ అయ్యాడు. ఇద్దరు అన్నదమ్ములు చిన్న చిన్న క్రైమ్స్ చేస్తూ అండ్ అలాగే ఫేక్ ప్రొడక్ట్స్ ని లైక్ వాచెస్ ని ఇలాంటివి ట్రావెల్ చేసే వారికి అమ్ముతూ డబ్బు సంపాదించే వాళ్ళు. అయితే ఇవన్నీ కూడా అన్అఫిషియల్ క్రైమ్స్ మాత్రమే. అండ్ అలాగే షబ్బీర్ ఇబ్రహీం అండ్ దావూద్ ఇబ్రహీం కలిసి వాళ్ళ ఏరియాలో ఉన్న పిల్లలతో యంగ్ కంపెనీ అనే ఒక క్రైమ్ కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ ఇబ్రహీం బ్రదర్స్ ఫస్ట్ టైం అఫీషియల్ గా క్రైమ్స్ లిస్ట్ లోకి ఎక్కింది మాత్రం 1974 లో. అండ్ అప్పుడు దావూద్ యొక్క వయసు 19 సంవత్సరాలు మాత్రమే. 1970s లో ముంబైని 3 పెద్ద గ్యాంగ్స్టర్స్ రూల్ చేస్తున్నారు. వాళ్ళే హాజీ మస్తాన్, కరీంలాలా అండ్ వరదరాజన్. అయితే దావూద్ ఇబ్రహీం కి ఒక గ్యాంగ్స్టర్ గా మారాలి అన్న కోరిక ఉండేది. అందుకని 8 మంది పిల్లలతో ఒక గ్యాంగ్ ని తయారు చేశారు. దానికి యంగ్ కంపెనీ అని పేరు పెట్టుకున్నారు. కానీ ఈ గ్యాంగ్ ఉందంటే అందరికి తెలియాలి. అందరికి తెలియాలి అంటే వీళ్ళొక పెద్ద నేరం చేయాలి. అయితే సరిగ్గా అదే టైంలో ఈ డాంగ్రీ ఏరియాలో ఒక చిన్న గాసిప్ వైరల్ అయింది. అదే ది బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ అయిన హాజీ మస్తాన్ యొక్క డబ్బు ఒక క్యారియర్ ద్వారా ఒక వ్యాన్ లో వెళ్తుంది అని. ఈ న్యూసే దావూద్ యొక్క చెవుల్లో పడింది. ఎలా అయినా సరే ఆ డబ్బును కొట్టేయాలి. అలా అయితేనే హాజీ మస్తాన్ని దెబ్బ కొట్టినందుకు నేను అందరికి తెలుస్తాను అని అనుకున్నాడు. అండ్ అలాగే తన గ్యాంగ్ ని కూడా రెడీ చేసుకున్నాడు. మొత్తం 8 మంది గ్యాంగ్. అందరి చేతుల్లో కర్రలు, రాడ్లు అండ్ అలాగే బ్యాట్లు అండ్ అలాగే ఒకరి చేతిలో ఒక నాటు పిస్తోల్ కూడా ఉంది. ఇక డబ్బుతో వస్తున్న టాక్సీని ఆపి లోపలికి వెళ్లి అందరినీ కొట్టి బెదిరించి ఆ టాక్సీలోని 4,75,000 రూపాయలను వీళ్ళు దొంగతనం చేశారు. 1970s లో 4,70,000 అంటే ఎంత పెద్ద అమౌంట్ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. అయితే ఈ రాబరీ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. కానీ మార్నింగ్ లేచిన తర్వాత దావూద్ న్యూస్ పేపర్ చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళు దొంగలించింది హాజీ మస్తాన్ మనీ కాదు, అది ముంబైలోని మెట్రోపాలిటన్ అనే ఒక బ్యాంక్ యొక్క మనీ. దాంతో వాళ్ళ ప్లాన్ అంతా కూడా రివర్స్ అయింది. అయితే ఈ కేస్ ని ముంబై పోలీస్ హ్యాండిల్ చేసింది. ఆ పోలీస్ టీమ్ లో ఇబ్రహీం కాస్కర్ కూడా ఉన్నారు. ఆయన ఎవరో కాదు, దావూద్ ఇబ్రహీం వాళ్ళ నాన్నగారే. ఇక పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటి అంటే ఈ రాబరీ చేసింది ఎవరో కాదు, దావూద్ ఇబ్రహీం అండ్ తన గ్యాంగే అని. అయితే దావూద్ వాళ్ళ నాన్న దావూద్ ని అండ్ అలాగే వాళ్ళన్న షబీర్ ని పోలీస్ బెల్ట్ తో కొడుతూ పోలీస్ స్టేషన్ లో అప్పగించాడంట. ఆ తర్వాత పోలీసులు ఆ మనీ మొత్తాన్ని రికవర్ చేశారు. అలా ఒక గాసిప్ ని నమ్మి ఫేమస్ అవుతాం అనుకొని చివరికి వాళ్ళ నాన్నకి
దొరికిపోయి స్టేషన్ లో పడ్డారు. చాప్టర్ 2 రైజ్ ఆఫ్ దావుద్. ముంబైని అప్పటికే ముగ్గురు గ్యాంగ్స్టర్స్ వెళ్తున్నారు అని చెప్పాను కదా. వాళ్ళు గోల్డ్ స్మగ్లింగ్స్, లిక్కర్ గ్యాంబ్లింగ్ అండ్ అలాగే ఎక్స్టార్షన్ అంటే దోపిడీలు, సెటిల్మెంట్స్ ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. అయితే వీళ్ళే కాదు, ఇంకొక మోడరేట్ గ్యాంగ్స్టర్ ఉన్నారు. ఆయన పేరే బషూ దాదా. ఈయన వాళ్ళంత పెద్దవాడేం కాకపోయినా ఈయనేం తక్కువ కాదు, ఎక్కువగా స్మగ్లింగ్ చేసేవాడు. ఈ హాజీ మస్తాన్ దగ్గర నుండి స్మగ్లింగ్ గూడ్స్ ఏవైతే వస్తాయో వాటన్నింటికి మీడియేటర్ గా ఉండేవాడు. అయితే దావుద్ వాళ్ళ నాన్న ఒక పేరు మోసిన కానిస్టేబుల్, ఆయనకి చాలా పేరుండేది. అయితే కరెక్ట్ గా అదే సమయంలో ఈ దావుద్ ఇబ్రహీం అండ్ షబీర్ ఇబ్రహీం ఈ బషూ దాదా అనే గ్యాంగ్ లో తిరిగేవారు. వాళ్ళ నాన్న ఒక కానిస్టేబుల్ అవ్వడంతో ఈ బషూ దాదా కూడా వాళ్ళని ఏమీ అనలేకపోయారు. అండ్ ఈ గ్యాంగ్ లో వీళ్ళిద్దరు కూడా క్యారియర్స్ లాగా పనిచేసేవాళ్ళు. క్యారియర్స్ అంటే ఈ స్మగ్లింగ్ చేసిన గూడ్స్ ని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి సేఫ్ గా పంపడం. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ దావుద్ ఇబ్రహీం అండ్ తన బ్రదర్ యొక్క ప్రవర్తన బషూ దాదాకి నచ్చలేదు. ఎందుకంటే సైడ్ కుండి వాళ్ళే వాళ్ళ ఓన్ డీల్స్ ని చేసుకునేవారు. ఇది బషూ దాదాకి నచ్చేది కాదు. సో ఇబ్రహీం బ్రదర్స్ కి అండ్ అలాగే బషూ దాదాకి గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు ఈ బషూ దాదా దావుద్ ఇబ్రహీం వాళ్ళ నాన్నని అండ్ తన బ్రదర్ ని చాలా దారుణంగా తిట్టారు. అది వినగానే దావుద్ కి కోపం వచ్చి అక్కడున్న సోడా బాటిల్స్ తో బషూ దాదా తలపైన కొట్టాడు. క్రమక్రమంగా బషూ దాదా యొక్క గ్యాంగ్ తగ్గుతూ పోయింది అండ్ దావుద్ ఇబ్రహీం యొక్క గ్యాంగ్ పెరుగుతూ వచ్చింది. ఇకప్పుడే దావుద్ ఇబ్రహీం ఒక ఇండిపెండెంట్ గ్యాంగ్ లీడర్ గా మారాలి అని అనుకున్నారు. అయితే ఆ టైంలోనే ఈ దావుద్ ఇబ్రహీం కి ఒక క్లోజర్ సర్కిల్ ఉండేది. అందులో షబీర్ ఇబ్రహీం, దావుద్ వల్ల అన్న, ఖాలిద్ పెహల్వాన్ అండ్ చోటా షకీల్ లాంటి కొంతమంది ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా దావుద్ కి చాలా క్లోజ్ పీపుల్. అయితే వీళ్ళే ఒక పెద్ద గ్యాంగ్ గా మారి సౌత్ ముంబై మొత్తాన్ని వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. బషూ దాదాను అణిచివేసి వీళ్ళే ఒక పెద్ద గ్యాంగ్ ని ఫామ్ చేశారు. ప్రస్తుతానికి మొత్తం ముంబైలో ఒక చిన్న పార్ట్ మాత్రమే దావుద్ దగ్గర ఉంది. మరి అలాంటిది కొద్ది రోజుల్లోనే ముంబై మొత్తం ఆయన కంట్రోల్లోకి ఎలా వచ్చింది? మరి మిగతా ముగ్గురు బడా గ్యాంగ్స్టర్స్ ఏమయ్యారు? 1970s లో ముంబైలో ప్రతి గల్లీలో వినిపించే పేరు హాజీ మస్తాన్. ఈయన ఒక పెద్ద గోల్డ్ స్మగ్లర్. ఇలాంటి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ 1995 నుండి 1977 లో ఇందిరాగాంధీ గారు ఇంపోజ్ చేసిన ఎమర్జెన్సీలో జైల్లో పడ్డారు. ఇక ఆ తర్వాత ఈ కొట్లాటలు, ఈ స్మగ్లింగ్ ఇవన్నీ మానేసి ఫిలిం ఇండస్ట్రీలో ఫిలిం ఫైనాన్సింగ్ అండ్ రియల్ ఎస్టేట్ లోకి దిగాడు. ఇక ఇక్కడికే ఈయన గ్యాంగ్స్టర్ పీరియడ్ ముగిసింది. ఇక సెకండ్ పర్సన్ వరదరాజన్ అలియాస్ వరదాబాయ్. ఈయన లిక్కర్ మాఫియా నడిపేవాడు. అయితే 1980s లో వైసీ పవర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ముంబైలో అడుగుపెట్టారు. ఆయన వరదరాజన్ యొక్క ఎంపైర్ మొత్తాన్ని కూల్చేశాడు. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశాడు. ఇక 1983 వరకు వరదరాజన్ గ్యాంగ్ దాదాపుగా అంతరించిపోయింది. ఇక అతను ముంబైని వదిలేసి తన సొంత రాష్ట్రమైన తమిళనాడుకు వచ్చేశారు. సో అలా ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్స్ పడిపోయిన తర్వాత ఆ రెండు ఏరియాస్ కూడా దావుద్ కంట్రోల్లోకి వచ్చాయి. ఇప్పుడు మిగిలి ఉంది కేవలం ఒకే ఒక గ్యాంగ్ మాత్రమే, అదే కరీంలాలా గ్యాంగ్. ఇంతకు ముందున్న ఇద్దరు గ్యాంగ్ లీడర్స్ కి దావుద్ కి పెద్ద గొడవలు జరిగేవి కాదు. కాకపోతే కరీంలాలా గ్యాంగ్ కి దావుద్ ఇబ్రహీం గ్యాంగ్ కి చాలా గొడవలు జరిగేవి. అయితే ఆ గ్యాంగ్స్టర్ ఫైట్స్ లో దావుద్ ఇబ్రహీం అన్నైన షబీర్ ఇబ్రహీం ని కరీంలాలా అల్లుడైన సమద్ ఖాన్ చంపేశాడు. ఆ తర్వాత 1983 లో దావుద్ ఇబ్రహీం ఒక షూటర్ ని హైర్ చేసుకుని లాలా అల్లుడైన సమద్ ఖాన్ ని చంపించాడు. అలా వాళ్ళిద్దరు గ్యాంగ్ వార్స్ కొనసాగుతూ ఉంటే ఏ పనులు సరిగ్గా జరగట్లేదు అని వాళ్ళిద్దరు కూడా ఒక మీడియేటర్ ద్వారా కాంప్రమైజ్ అయ్యారు. ఇప్పుడు పూర్తి ముంబై అంతా కూడా దావుద్ ఇబ్రహీం చేతుల్లోకి వచ్చేసింది. అయితే సమద్ ఖాన్ ని చంపేసిన తర్వాత దావుద్ ఇబ్రహీం ని అరెస్ట్ చేయాలి అని పోలీసులు పక్కా ప్లాన్ వేశారు. కానీ 1986 లో దావుద్ ఇండియాని వదిలేసి దుబాయ్ పారిపోయాడు. అయితే 1977 లోనే ముంబై అంతా కూడా దావుద్ చేతిలోకి వచ్చింది. అప్పుడే డి కంపెనీని ప్రారంభించారు. దావుద్ ఇబ్రహీం దుబాయ్ లో ఉన్నా సరే ఇండియాలో ఉన్న డి కంపెనీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిచేది. అక్కడుండే డి కంపెనీని హ్యాండిల్ చేస్తుండేవాడు. చాప్టర్ 3 ది డి కంపెనీ. 1977 నుండి 86 వరకు దావుద్ ఇబ్రహీమే స్వయంగా డి కంపెనీని నడిపించాడు. అయితే ఆ టైంలోనే ముంబైలో బడారాజన్ అనే ఇంకొక గ్యాంగ్స్టర్ ఉండేవారు. ఆయన దగ్గర చోటారాజన్ అనే ఒక గ్యాంగ్స్టర్ పనిచేసేవాడు. బడారాజన్ కి ఈ చోటారాజన్ ఒక రైట్ హ్యాండ్ లాగా. ఇక బడారాజన్ మరణించిన తర్వాత ఆ గ్యాంగ్ కి చోటారాజనే లీడర్ అయ్యారు. అయితే చోటారాజన్ దావుద్ ఇబ్రహీం తో తన గ్యాంగ్ ని కలిపేశాడు. ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయ్యి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇక దావుద్ దుబాయ్ లో ఉంటే చోటారాజన్ కొద్ది రోజుల పాటు ముంబైలో ఉండి డి కంపెనీని నడిపేవారు. వాళ్ళ మధ్య అంతటి కోఆర్డినేషన్ ఉండేది. ఈ డి కంపెనీ పేరుతో చాలా పెద్ద మాఫియాలు నడిపేవాళ్ళు. ఎక్స్టార్షన్స్ అని, రియల్ ఎస్టేట్, స్మగ్లింగ్ ఇలా ఎన్నో. అయితే అందులో రెండు ఫేమస్ ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ వన్ కంట్రోలింగ్ బాలీవుడ్. 1970s నుండి ఎర్లీ 2000s వరకు కూడా బాలీవుడ్ అంతా కూడా దావుద్ కంట్రోల్లోనే ఉంది. అసలు ఒక గ్యాంగ్స్టర్ ఫిలిం ఇండస్ట్రీకి రావడం ఏంటి అని అనుకుంటున్నారా? దావుద్ ఇబ్రహీం దగ్గర చాలా పెద్ద అమౌంట్ లో బ్లాక్ మనీ ఉండేది. దాన్ని వైట్ గా మారవాలి అంటే ఒకే ఒక సొల్యూషన్, అదే ఫిలిం ఇండస్ట్రీ. ఎలా అంటే ఫస్ట్ ఈ గ్యాంగ్ మెంబర్స్ అంతా ప్రొడ్యూసర్స్ ని కలిసి వాళ్ళకు ఫైనాన్సింగ్ చేస్తారు, అంటే వాళ్ళకి డబ్బిస్తారు. అయితే వీళ్ళు డబ్బు పెట్టిన మూవీలో దావుద్ ఏ యాక్టర్ కావాలి అనుకుంటే ఆ యాక్టర్ యాక్ట్ చేయాల్సిందే. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత టికెట్ల రూపంలో ప్రొడ్యూసర్స్ కి
మనీ వస్తుంది. అదంతా వైట్ మనీ, ఎందుకంటే అందులో ఆల్రెడీ గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అయి ఉంటుంది. అండ్ ఆ మనీ ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పుకోవడానికి ఒక పర్ఫెక్ట్ సోర్స్ ఉంది, లైక్ టికెట్ సేలింగ్ అని. సో దావూద్ ఇబ్రహీం ఆ మనీ మొత్తాన్ని మళ్ళీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి తీసుకునేవాడు, సో దట్ ఆయన దగ్గర వైట్ మనీ ఉండేది. అయితే కొన్ని మూవీస్ మాత్రం హిట్ అవ్వవు, ఎవరు టికెట్స్ కొనరు. మరి అలాంటప్పుడు డబ్బు ఎలా వస్తుంది అనే క్వశ్చన్ మీకు రావచ్చు. అయితే కొంతమంది ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఓన్ డబ్బులతోని కొన్ని మూవీస్ తీసేవాళ్ళు. ఆ మూవీస్ ఆడేవి కాదు, అంటే ఆ మూవీస్ కి కలెక్షన్స్ వచ్చేవి కాదు. సో అలాంటి టైంలో దావూద్ ఇబ్రహీం తన దగ్గర ఉన్న బ్లాక్ మనీ అంతా తీసుకెళ్లి ప్రతి థియేటర్స్ లో ఉన్న అన్ని టికెట్స్ ని తన బ్లాక్ మనీతో కొనేవాడు. ఆ మూవీని 100 days ఆడించేవాడు, ప్రతి రోజు టికెట్స్ కొనేవాడు. మళ్ళీ ఆ టికెట్ మనీ అంతా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ మనీ మొత్తాన్ని మళ్ళీ దావూద్ ఇబ్రహీమే తీసుకునేవాడు. ఇలా ఒక ఫ్లాప్ అయిన మూవీని 100 days నడిపించి తన డబ్బుని బ్లాక్ నుండి వైట్ గా కన్వర్ట్ చేసుకునేవాడు. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఫిలిం ఇండస్ట్రీని యూజ్ చేసుకుని తన బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేవాడు. దావూద్ గనుక ఈ యాక్టర్ కావాలి అంటే అతను డేట్స్ ఇవ్వాల్సిందే, ఈవెన్ షారుఖ్ ఖాన్ అయినా సరే, సల్మాన్ ఖాన్ అయినా సరే. అండ్ ఈ సినిమా రైట్స్ నాకు కావాలి అన్నా సరే, ఈ డబ్బు నాకు కావాలి అన్నా సరే ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే సింపుల్ చంపేస్తారు. మీరు మన తెలుగు మూవీస్ లో గానీ బాలీవుడ్ మూవీస్ లో గానీ ఈ టీ సిరీస్ ని చాలా సార్లు చూసే ఉంటారు. ఈయన్ని దావూద్ యొక్క మనిషి అబూ సలీం 10 కోట్లు అడిగారు. దానికి గుల్షన్ కుమార్ గారు మీకిచ్చే బదులు ఏదో కాలేయం ముందు ఒక అన్నదాన సత్రం నిర్మిస్తే నాకు పుణ్యమైన వస్తుంది అని చెప్పారు. ఇది విన్న అబూ సలీం కి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు గుల్షన్ కుమార్ గారిని ఏదైనా చేయకపోతే వాళ్ళ పవర్ తగ్గినట్టు అవుతుంది. సో మిగతా వాళ్ళు కూడా అలానే తిరగబడతారు. అందుకోసమే అందరినీ భయపెట్టడానికి ఆగస్టు 12, 1977 లో ఒక టెంపుల్ ముందు గుల్షన్ కుమార్ గారి బాడీలోకి 16 బుల్లెట్లు దింపారు. ఆయన మరణించారు. ప్రస్తుతం టీ సిరీస్ ని ఆయన కొడుకులు నడుపుతున్నారు. అందుకే మీరు ఇప్పుడు గనక మూవీకి వెళ్తే టీ సిరీస్ లోగో వచ్చినప్పుడు ఒక ఎమోషనల్ మ్యూజిక్ వస్తుంది యానిమల్ లోది. మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారు? సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాలీవుడ్ అంతా ఉలిక్కి పడింది. అలా డి గ్యాంగ్ బాలీవుడ్ ని టార్గెట్ చేసింది. అండ్ ఇంకొక మోస్ట్ ఫేమస్ బిజినెస్ ఏంటి అంటే ఐపీఎల్. ఎస్, మీరు విన్నది నిజమే, ఐపీఎల్. గ్యాంగ్స్టర్స్ క్రికెట్ లో గానీ ఫుట్బాల్ లో గానీ బెట్టింగ్స్ వేయడం అనేది చాలా కామన్ విషయమే. బట్ ఐపీఎల్ లో ఆడే ప్లేయర్స్ ని కొనడం మాత్రం అంత కామన్ విషయం కాదు. బట్ దావూద్ గ్యాంగ్ ఆర్ఆర్ కి సంబంధించిన అజిత్ చండీలా, అంకిత్ చౌహాన్ అండ్ అలాగే ఇండియన్ పేసర్ శ్రీశాంత్ ని కొన్నారు. దీన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి కనిపెట్టారు. దీంతో వాళ్ళ ముగ్గురిని బీసీసీఐ బ్యాన్ చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్స్ తో మళ్ళీ శ్రీశాంత్ ఆడడానికి వచ్చినా సరే పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయారు. ఈ దావూద్ గ్యాంగ్ లో వచ్చిన ఒక చిన్న ఫోన్ రికార్డింగ్ వల్లే ఆర్ఆర్ అండ్ సిఎస్కే టీమ్స్ 2 years బ్యాన్ అయ్యాయన్న విషయం మీకు తెలుసా? తెలుసుకోవాలి అనుకుంటే చాలా క్లియర్ గా ఈ వీడియోలో చెప్పాను. పైన ఐకార్డ్స్ లో ఉంటుంది అండ్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. వెళ్ళి ఆ వీడియోని కూడా కంప్లీట్ గా చూడండి. చాప్టర్ 4 ద ముంబై బ్లాస్ట్. 1988 లో జరిగిన ముంబై ఎన్కౌంటర్స్ వల్ల చోటా రాజన్ కూడా దుబాయ్ కి పారిపోయాడు. ఆయన తర్వాత ఇప్పుడు ఇండియాలో డి కంపెనీని కంట్రోల్ చేసేది ఎవరు అంటే చోటా షకీల్. ఈయన కూడా దావూద్ ఇబ్రహీం కి ఒక రైట్ హ్యాండ్. అది డిసెంబర్ 1992. సరిగ్గా అప్పుడే హిందువులందరూ అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీద్ ని కూల్చేశారు. ఇండియా మొత్తంలో 2 వర్గాల మధ్య చాలా భీకరమైన గొడవలు మొదలయ్యాయి. అయితే సరిగ్గా 1993 మార్చ్ 12 రోజు మధ్యాహ్నం 1:30 నుండి 3:40 మధ్యలో ముంబై సిటీలో 12 ప్లేసెస్ లో చాలా దారుణమైన బ్లాస్ట్లు జరిగాయి. ఇది ఇండియాలోనే కాదు ప్రపంచంలో జరిగిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఉగ్రవాద దాడి. దీని ద్వారా 257 ఇన్నోసెంట్ ప్రజలు చనిపోయారు. 1400 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ కేస్ ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అసలు ఈ బ్లాస్ట్ల వెనుక ఉన్నది ఎవరు అని విచారిస్తే దాని వెనుక ఉన్నది దావూద్ ఇబ్రహీం అని తేలింది. దావూద్ కి అండ్ అలాగే ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలకి చాలా సంబంధాలున్నాయి. ఎప్పుడైతే బాబ్రీ మసీద్ కూల్చారో దానికి రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకున్నారు. దీనికి సంబంధించిన పేలుడు పదార్థాలన్నీ కూడా స్మగ్లింగ్ రూట్స్ లో పంపారు. ఇండియాలో ఉన్న డి కంపెనీ మొత్తం దీనికోసం పనిచేసింది. దావూద్ మనుషులు 12 ప్లేసెస్ లో బాంబ్స్ ని అమర్చారు. ఆ తర్వాత వీటి వల్ల ఒకే రోజు పెద్ద మారణకాండం జరిగింది. అయితే ఈ విషయం దావూద్ యొక్క పార్ట్నర్ అయిన చోటా రాజన్ కి తెలిసిన తర్వాత అతను షాక్ అయ్యాడు. ఎందుకంటే చోటా రాజన్ కి అసలు ఈ అటాక్ గురించే చెప్పలేదు. అలా ఎందుకు చెప్పలేదు అంటే ఆయన ఒక హిందూ డాన్ కాబట్టి. అండ్ ఆ తర్వాత ఆయన షూటర్స్ లైక్ సాధు శెట్టి, గురుసతన్ వీళ్ళు కూడా హిందువులే. సో రాజన్ ఖచ్చితంగా ఈ అటాక్ కి ఒప్పుకునేవాడు కాదు అని దావూద్ గ్యాంగ్ అనుకుంది. అండ్ అలాగే రాజన్ ఇలా ఇన్నోసెంట్ ప్రజల్ని చంపడాన్ని అపోజ్ చేస్తాడు అని వాళ్ళు రాజన్ కి చెప్పలేదు. అయితే ఈ అటాక్ అయిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. స్నేహితులు కాస్త శత్రువులయ్యారు. ఒకరిపై మరొకరు అటాక్స్ చేసుకున్నారు. అప్పటికే దావూద్ ఇబ్రహీం కి ఐఎస్ఐ నుండి మంచి సపోర్ట్ ఉండేది. అందుకే ఈ అటాక్ జరిగిన తర్వాత దావూద్ ఇబ్రహీం దుబాయ్ నుండి కరాచీకి వెళ్లిపోయాడు. ఇక చోటా రాజన్ కూడా దావూద్ ఇబ్రహీం నుండి తప్పించుకోవడానికి దుబాయ్ నుండి మలేషియా నుండి ఆస్ట్రేలియా దేశాలకి తన పేర్లు మార్చుకుంటూ తిరిగాడు. అయితే 2015 లో చోటా రాజన్ ను పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైల్లో వేశారు. ఇప్పటికీ కూడా ఆయన అక్కడే ఉన్నారు. ప్రస్తుతం దావూద్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. కాకపోతే 90% ఛాన్స్ ఉండేది మాత్రం పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్నాడు. అండ్ అలాగే యుఎన్ దావూద్ ఇబ్రహీం ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. దావూద్ కరాచీలో ఉన్నాడు అని చెప్తున్నా సరే పాకిస్తాన్ గవర్నమెంట్ మాత్రం మా కరాచీలో దావూద్ లేడు అని వాదిస్తుంది. కానీ పాకిస్తానే అతన్ని పెంచి పోషిస్తూ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి అలవాటే కదా. సో ఇలాంటి దావూద్ ఇబ్రహీం ని ఇండియా ఎందుకని పట్టుకోలేకపోయింది? చాప్టర్ 5
ద క్లైమాక్స్. నేను ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, అజిత్ దోవల్ గారు దావుద్ ఇబ్రహీం ని చంపడానికి వికీ మల్హోత్రా అండ్ ఫరీద్ తనిషా అనే ఇద్దరు షూటర్స్ ని రెడీ చేస్తూ ఉంటే కరెక్ట్ గా వాళ్ళ హోటల్ ముందుకి ఒక కారు వచ్చి ఆగింది అని. ఇంతకీ ఆ కారు ఎవరిదో తెలుసా? అది పోలీసులది. ఎస్, మీరు విన్నది నిజమే, పోలీసులది. వాళ్ళు కరెక్ట్ గా ఆ హోటల్లో ఉన్న దోవల్ గారి రూమ్ లోకి వచ్చి అజిత్ దోవల్ గారు ఎంత చెప్పినా వినకుండా వికీ మల్హోత్రాను అండ్ తనాషాను అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే వీళ్ళు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అండ్ అలాగే ముంబై క్రైమ్ బ్రాంచ్ వీళ్ళని ఎప్పటి నుండో ట్రేస్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న ప్లాన్ మాత్రం పోలీసులకి తెలీదు. అయితే ఈ పోలీసులను పంపింది ముంబై నుండి జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిన మీరా చెడ్డా బోర్వాన్కర్ గారు. అయితే అజిత్ దోవల్ గారు ఆమెకి కాల్ చేసి ఈ అరెస్ట్ ని ఆపమని చెప్పారు, కానీ ఆమె ఆపలేదు. ఇటు ఇంకొక వైపేమో దోవల్ గారు ఆయన ప్లాన్ ని లీక్ చేయలేరు, ఎందుకంటే పోలీసులకు తెలిస్తే అది దావుద్ ఇబ్రహీం కి తెలిసే అవకాశం ఉంది. సో దావుద్ ని చంపడానికి వెళ్లే షూటర్స్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అప్పుడు కోపంతో ఉన్న అజిత్ దోవల్ గారు ఆ బోర్వాన్కర్ గారికి ఐ విల్ టీచ్ యూ ఏ లెసన్, నేను మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాను అని వార్నింగ్ ఇచ్చారు. కానీ తర్వాత ఆమె రాసిన బుక్ లో ఏమని మెన్షన్ చేసింది అంటే అసలు పోలీసులకి అజిత్ దోవల్ గారి ఆపరేషన్ కి ఎలాంటి కోఆర్డినేషన్ తెలియదు, మాకు ముందస్తుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు, వాళ్ళు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్, అందుకోసమే వాళ్ళను అరెస్ట్ చేశాము అని చెప్పారు. సో దోవల్ గారి ప్లాన్ గనక వర్క్ అయ్యి ఉంటే ఇవాళ దావుద్ చనిపోయి ఉండేవాడేమో. ఇది జస్ట్ పోలీసుల యొక్క ఇంటర్ఫియరెన్స్ వల్ల మిస్ అయింది. సో దావుద్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇంకా బ్రతికే ఉన్నాడా? దురంధర్ మూవీలో చూపించినట్టు మంచాన పడ్డాడా, లేకపోతే చనిపోయాడా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మీకు ఏదనిపిస్తే అది కూడా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇక్కడ కింద హైప్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఖచ్చితంగా ఈ వీడియోని హైప్ చేయండి సో దట్ చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.